హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఈరోజు మనం టెంపుల్ స్టైల్ పులిహోర తెలుసుకుందామండి. మధుర మీనాక్షి టెంపుల్లో పెట్టే పులిహోర, అది ప్యాటర్న్ ఎలా ఉంటుందో, అది ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు తెలుసుకుందాము. ఇది పులిహోర పేస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ టామరెంట్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అది సోక్ చేసుకోవాలండి. వాటర్ వేసేసి మినిమం 1 to 1.5 hours సోక్ చేస్తే ఈజీగా మనకి టామరిన్ పల్ప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలి. ధనియా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు అండి. ధనియా నీట్గా మనం ఫ్రై చేసుకున్నా లేకున్నా మనం కావాలి అంటే ఇలాగైనా చేసుకోవచ్చు, మెషిన్ కన్నా వేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ మెంతులు ఫ్రై చేసుకోవాలి, పెప్పర్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఆయిల్ తీసుకొని రెడ్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనం పెప్పరు, మెంతులు, ధనియా అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అది తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. అది కూల్ కావాలా. నెక్స్ట్ ఈ రెడ్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకొని, అంటే ఫ్రై అనేప్పుడు ఆయిల్ వేస్తే అండి కొంచెం డార్క్ టెక్స్చర్, కొంచెం బ్లాక్గా అలాగా టెక్స్చర్ వస్తే కారం బాగా బ్లాక్ కలర్ మీద ఉంటుందండి. అందుకని కొంచెం డార్క్ టెక్స్చర్ మీద చేసి రెడ్ చిల్లీస్ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, చనాదాలండి, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్. నెక్స్ట్ పీనట్స్ కూడా అండి, మనం ఇక్కడైనా వేసుకోవచ్చు, లేకుంటే రైస్ చేసేటప్పుడు కూడా ఫ్రై చేసుకొని కలపచ్చు. అప్పుడైతే ఇంకా బాగా క్రంచీగా బాగుంటాయి. ఇప్పుడైతే కొంచెం పేస్ట్లో ఉంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్ అనిపిస్తాయి. మన ఇష్టం, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు పీనట్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ తిరువాత అంతా తీసి కప్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెము ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే పులిహోర అనేది ఉండడానికి, అది నిల్వ ఉండాలి అంటే కొంచెం ఆయిల్ బాగుంటే సరిపోతుంది. ఆయిల్లో మనం టామరిన్ అంతా నీట్గా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలండి. బాగా అది సిమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేసాము. ఇందాక ఫస్ట్ మనం తిరువాత వేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి యాడ్ చేసి ఒక 2 minutes సిమ్లో పెట్టి బబ్లింగ్ వచ్చిన తర్వాత అండి రెడ్ చిల్లీస్ మనము గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇది ఏవైనా 2 minutes అలాగే పెట్టుకోవాలి. ఇది మనకు బాగా బబ్లింగ్ అలా వస్తుంది కదండి, మనకు ఈ టామరిండ్ అనేది హాఫ్ క్వాంటిటీకి అలాగే డిక్రీజ్ కావాలండి. అప్పుడు పేస్ట్ అనేది చిక్కపడుతుంది కదా. అలా బాగా బాయిల్ అయిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అది కనపడుతుంది కదా నీట్గా, క్వాంటిటీ కూడా డిక్రీజ్ అయిపోయింది. ఇది వెరీ ఈజీగా చేసుకోవచ్చండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం ఇందాక మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, ఫస్ట్ పెప్పర్ అండ్ మెంతులు, ధనియా, ఆ పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసాము. రెడ్ చిల్లీస్ కూడా గ్రైండ్ చేసిన పేస్ట్, కారం కూడా యాడ్ చేసేసినాము. ఇవన్నీ నీట్గా మిక్సప్ అయిన తర్వాత మనకు ఒకవేళ ఆయిల్ షార్టేజ్ అలా అనిపిస్తే దీనిలోకి ఆయిల్ యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇంగువ కూడా లాస్ట్లో వేస్తున్నాము. ఇంకా కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. జాగరి మన టేస్ట్ని బట్టి అండి, ఒకవేళ స్పైసీగా ఎక్కువ ఉంటే జాగరి వేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇది సాల్ట్ అండ్ కారం అండి, మనకు వాడేదాన్ని బట్టి ఇంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఈ మెజర్మెంట్స్ అని కాదు. ఇంకా లాస్ట్లో కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్ వేస్తున్నాము పోపులాగా. పేస్ట్ ఇంకా రెడీగా ఉందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంటే ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఆయిల్ మెయిన్ ప్రిజర్వేటివ్, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇది మనము హాట్ రైస్లోకి వెంటనే చేసుకొని కలపచ్చండి. అప్పుడు కావాలంటే రోస్టెడ్ పీనట్స్ యాడ్ చేయొచ్చు, ఇంకా కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది రెడీ టు ఈట్ అండి. ఇంకేముంది, ప్రసాదం ఆఫర్ చేసుకొని అందరం తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ.